అవమానం పరచబడిన చోట నిన్ను ఆశీర్వాదంగా ప్రభు ఉంచబోతున్నాడు. అక్కర్లేదన్న చోట నీవే అవసరమని మార్చబోతున్నాడు. వద్దన్న చోట నువ్వే కావాలి అన్నట్లుగా దేవుడు మార్చబోతున్నాడు. త్రోసేసిన చోటే దేవుడు నీకు అనేకులకు మేలు చేయవానిగా మార్చబోతున్నాడు. ఆయనను నమ్మిన దేవుడు, నీ ప్రార్థన విను దేవుడు, నీ కన్నీటిని తుడుచు దేవుడు, నిన్ను ఆనందంగా మార్చు దేవుడు, నీ జీవితము నీ కుటుంబములోనే ఒక చరిత్ర సృష్టించినదిగా చేయు దేవుడు. యోసేపును బట్టి ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉన్నత శిఖరాలు అధిరోహించినట్లు నిన్ను ఎందుకు పనికిరాని తృణీకరింపబడిన రాయిగా ఎంచుకున్నారేమో, నిన్ను మూలకు తలరాయిగా ప్రభు నిలబెడుతున్నాడు. అమూల్యమైన రాయిగా ప్రభు నిన్ను నిలబెడుతున్నాడు. నిశ్చయముగా నీవును అనేక జనములకు ఆశీర్వాదక ప్రభు చేయబోతున్నాడు. ఈ వాగ్దానం పొందిన వారు నిశ్చయముగా దానిని స్వతంత్రించుకొందురుగాక. ఈ మాట యొక్క నెరవేర్పును అతి త్వరలో మీరు చూచుదురుగాక. అందును బట్టి మీరు ప్రభువును మహిమపరచుదురుగాక. అందును బట్టి మీరు ప్రభువును ఘనపరచుదురుగాక. అందును బట్టి ఈ సంగతులన్నీ మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొందురుగాక. అనేకులకు చెయ్యందించే వారిగా దేవుడు మిమ్మలను మార్చునగాక. దుఃఖితులను ఓదార్చువారిగా దేవుడు మిమ్మలను మార్చబోతున్నాడు. పరిశుద్ధాత్మదేవ, మీకే సమస్త మహిమ చెల్లునగాక.